పరీక్షిస్తున్నాడు. ఆమె దేవుని మాటకు లోబడుతుందా లేదా పరీక్షిస్తున్నాడు. ఆమె దేవుని చిత్తానికి తను అప్పగించుకుంటుందా లేదా పరీక్షిస్తున్నాడు. ఏమిటి దేవుని చిత్తం? ఏలియాతో దేవుడు అన్నాడు, నువ్వు సరేపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించి ఉన్నాను నిన్ను పోషించమని. అది దేవుని చిత్తం. నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలకు ఆజ్ఞ ఇచ్చాను. చదువుతున్నాను చూడండి, 10వ వచనము లేక 8వ వచనము. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, నీవు సీదోను పట్టణ సంబంధమైన సరేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంటే ముందుగా దేవుడు విధవరాలికి సెలవిచ్చాడు, ముందుగానే తెలియచేశాడు. ఏమని? నీ దగ్గరికి ఒక దైవజనుడు రాబోతున్నాడు, అతన్ని నువ్వే పోషించాలి. దేవుడు ఆమెకు ముందుగా చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులు, పేదరికంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇతరులను ఆదరించటం, ఇతరుల్ని ఆదుకోవడం అంత సులభం అంటారా? దేవుని ఆజ్ఞకు లోబడ్డం అంత సులభం అంటారా? ఒకసారి ఆలోచించండి, దయచేసి వినండి. తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయితే తాను దేవుని మాటకు లోబడ్డం సులభము కాదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అననుకూలంగా ఉండొచ్చు, నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, నీకు ఆటంకకరంగా ఉండొచ్చు, నీకు అపాయకరంగా ఉండొచ్చు, అవి ఎలాగైనా ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం నన్ను విశ్వసించినట్లయితే నా మాటకే నువ్వు లోబడాలి. అది నా చిత్తం. అలా కాదు ప్రభు, పరిస్థితులు కొంచెం బాగున్నట్లయితే అప్పుడు ఏదైనా కాస్త కోస్త నేను సహాయం చేయగలను. కానీ పరిస్థితులు ఏమీ బాగోనప్పుడు నా ఇంటికి చుట్టాన్ని పంపించినట్టుగా పంపిస్తానంటావేమిటి దైవజనుడిని? అది లోబడ్డం కాదు. దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా కండిషనల్ ఒబీడియన్స్ని ఆయన ఆశించటం లేదు. కొన్ని కండిషన్స్ పెట్టి, ఈ కండిషన్ ప్రకారం అయితే నేను నీకు లోబడతాను అని దేవుడికి కండిషన్స్, షరతులు పెట్టి మనం దేవునికి లోబడదామంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు కోరుకుంటుంది ఏమిటో తెలుసా? షరతులు లేనటువంటి విధేయత. ప్రభువా నువ్వు చెప్పావు, నేను చేస్తాను. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు, వీఆర్ నాట్ హియర్ టు రీజన్ వై అండ్ క్వశ్చన్ వై, బట్ వీఆర్ హియర్ టు డూ అండ్ డై. ఈ భూమి మీద మనం ఉన్నది దేవుణ్ణి ప్రశ్నించడానికి కాదు, ఎందుకు ప్రభువా, ఎలా ప్రభువా అని ప్రశ్నించడానికి కాదు. ఈ భూమి మీద మనం ఉన్నది దేవుడు చెప్పింది చేసి మన పని ముగించటానికి. అది దేవుని యొక్క చిత్తం. ఆనాడు ఏలియా ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అమ్మా, అప్పం చేసుకుంటాను అంటున్నావుగా, సరే వెళ్ళి చేసుకో, కానీ మొదటి అప్పము, ఆ చిన్న అప్పం నా దగ్గర తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఎందుకని? అది నీకు దేవుడు చెప్పిన ఆజ్ఞ. అనగా నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే అది ఆశీర్వాదం. ఆ పేద విధవరాలు ఆ పరిస్థితిలో, తనకేమీ లేని పరిస్థితిలో తను చేసిందని తెలుసా అండి? తను అప్పము చేసుకొని, మొదటి అప్పము తీసుకొని ఏలియా యొద్దకు వచ్చి ఏలియాకు అప్పగించిందండి. అంత ఈజీ అంటారా? అంత ఈజీ అంటే ఒకసారి ఆలోచించండి. భోజనం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పక్కన కూర్చుని భోజనం చేసేటటువంటి ఆ కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కూతురు కావచ్చు, ఒకవేళ మీకు పక్కవారి కంటే ఎక్కువ ఆకలేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అందరూ తినేదాకా వెయిట్ చేస్తారా, లేకపోతే ముందు మీరు వేసుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎవరికి ఎక్కువ ఆకలి వేస్తే వాళ్ళే ముందు చేయబెడతారు, అక్కడ వాళ్ళే ముందు వేసుకుంటారు, సహజం. ఇంటిలో ఉన్నప్పటికీ కూడా. కానీ తన ఇంటిలో ఒక పరాయి సేవకుడు, అంటే పరిచయం లేని సేవకుడు వచ్చినప్పుడు, తనకు తన బిడ్డకు ఆకలితో అలమటించిపోతున్నప్పుడు మొదటి అప్పము చేసి తిన్నగా తీసుకొచ్చి ఏలియాకు అప్పగించిందండి. అర్థం తెలుసా? నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నా దేవుని మాటను మాత్రము మీరను. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత
అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా, అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుని మాటకు నేను విలువిస్తాను, నా దేవునికి నేను లోబడతాను. అది తాను మాటల్లో చెప్పలేదు కానీ క్రియల్లో చూపించిందండి. దయచేసి గమనించండి, సరేపాతు విధవరాలు తాను చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు తను సంపూర్ణంగా లోబడింది. మరలా చెప్తున్నాను, మనం ఆయనకు లోబడతామో లేదో అనే పరీక్ష ఆయా సందర్భాల్లో దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలో సరేపాతు విధవరాలు పాస్ అయిందండి. తను ఎప్పుడైతే దేవునికి కష్టకాలంలో, కరువు కాలంలో దేవుని మాటకు విలువనిచ్చి దేవునికి లోబడిందో, ఏం జరిగిందో బైబిల్లో ఉంది. 17వ అధ్యాయం చదువుతున్నాను రండి. 14వ వచనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. తానిచ్చింది ఒక అప్పమే, అది కూడా చిన్న అప్పము. మీరు జాగ్రత్తగా చదివితే అది చిన్న అప్పము అనే ఉంది. తానిచ్చింది చిన్న అప్పము. కానీ దయచేసి గమనించండి, సుమారు 3 సంవత్సరాలకు పైగా దేశం అంతా కూడా కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి పేదరికంలో కూడా తన మంచితనాన్ని చూపించిన ఆ పేద విధవరాలి ఇంటిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా దేవుడు వారిని పోషించాడు. కారణం తెలుసా? ఆ సహోదరి యొక్క ఏమందాం